వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చాలా మంది చూసాం అంటున్నారు. భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే ఆయన ఒళ్ళో ఆడుకున్నాను నేను. అలాంటి అదృష్టం ఎవరికి రాదు. ఎందుకంటే బుచ్చప్పర గారు ఆ రోజు 3 జిల్లాలు కలిపి ఉన్నాయి. డిస్ట్రిక్ట్ బోర్డు ఎన్నికలు వచ్చినప్పుడు మొత్తం 3 జిల్లాలు కలిపి 32 ఉండేవారు ఓట్లు. ఇప్పుడు మనం జెడ్పీటీసీ అంటున్నాం, అప్పుడు డిస్ట్రిక్ట్ బోర్డు అనేవారు. అయితే ఆ రోజు 15 ఏమో బుచ్చప్పర గారి పక్కన్నాయి, 16 వేరే పక్కన్నాయి, ఒక ఆయనేమో 16 సమానంగా ఉన్నాయి. అప్పుడు మా నాన్నగారు డిస్ట్రిక్ట్ బోర్డు మెంబరు, మా ఫాదర్ కాంగ్రెస్ బోర్డు మెంబరు, బుచ్చప్పర గారు స్వతంత్ర పార్టీ నాయకుడు. అప్పుడు అందరూ కలిపి జిల్లా అప్పుడు కలెక్టరేట్లో ఓటింగ్. నాకు చిన్నవాడినైనా ఆ మహానుభావుల గురించి మా నాన్నగారు చాలా ఎప్పుడు చెప్తూ వింటుండేవాడిని. ఎందుకంటే 16 జిల్లా పరిషత్లోకి వెళ్తే ఒక ఆయన్ని ఎలాగైనా లాగాలని అట్టించి ప్రయత్నం చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మా నాన్నగారు ఆ రోజు అటు 16 ఉంటే కాంగ్రెస్ నుంచి బుచ్చప్పర గారికి ఓటు వేసి 3 జిల్లాలకి డిస్ట్రిక్ట్ బోర్డు చేయమని చేసి అదృష్టం కలిగిన కుటుంబంగా నేను ఎంతో గర్వపడుతూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఇంకా చిన్నప్పుడు ఎలా చూసి అనొచ్చు మీరు, బుచ్చప్పర గారు ప్రతి ఆదివారం వస్తే మా ఊరు వచ్చేవారు కారు వేసుకొని. ఎందుకంటే ఆయన ఆదివారం జామి ఇప్పుడు వచ్చారు, విజయనగరం ఎన్నిసార్లు తెలియదు, కానీ నేను రాగానే ఆ జీప్లో మేము ఆడుకునేవాళ్ళం. శనివారం రాత్రి వచ్చి ఆదివారం అంతా మా తోటలో పడుకొని మళ్ళీ ఆదివారం రాత్రి మళ్ళీ వైజాగ్ వచ్చేవారు. నేను చూసేవాడిని. 2 మంగళవారం ఉండవలసి వచ్చేది ఆయన ఒళ్ళిపడ్డంతో. ఇక్కడ ఆ విగ్రహంలో చిన్న మిస్ అయ్యారు. ఆ చెవులోంచి బ్రహ్మాండం వెంట్రుకలు పైకి వచ్చేవి. ఏమ్మా 5 మందిగా విగ్రహం ఇస్తారు, అవి కూడా చూసేవాడిని. ఆజానుబాహుడు, అందగాడు, మంచి వక్త. ఆ మహానుభావుడు చెప్పాలంటే ఆయన ఈవేళ అనుకుంటున్నాం బుచ్చప్పర గారు డిస్ట్రిక్ట్ బోర్డు చైర్మన్ చేశారు, లేదా షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ చేశారని. కాదు, నిజంగా బుచ్చప్పర గారు ఆవేళ నీలం సంజయ్ రెడ్డి గారి పిలుపు మేరకు కాంగ్రెస్కి వెళ్ళుంటే ఈ భారత రాష్ట్రం కావాల్సిన వ్యక్తి మన గొరిపడి బుచ్చప్పర గారు. ఇది వాస్తవం. ఎందుకంటే సంజీవ్ రెడ్డి గారు బుచ్చప్పర గారు ఎంతో అపూర్వమైన స్నేహితులు, జైల్లో నిరంతరం కోరుకునే వ్యక్తులు. కానీ విభిన్న మార్గాలకు వెళ్ళిపోయినారు. తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉన్న సామ్రాజ్య కొంతమంది మహానుభావులు కొట్ల ఫలితంగా ఆ రోజు వారు స్వతంత్ర పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. లచ్చన్న గారు, మన ఏదైతే ఎన్జి రంగయ్య గారు, అందరూ శిష్యుల బుచ్చప్పర గారికి, అది కూడా చెప్తున్నాను. అలాంటి బుచ్చప్పర గారిని పార్టీ మార్చాలని నీలం సంజయ్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉంటూ అనకాపల్లి మీటింగ్ వచ్చారు. కారణం ఆ రోజు బుచ్చప్పర గారిని ఎలాగైనా కాంగ్రెస్లో తీసుకెళ్లాలా, మళ్ళా జాతీయ రాజకీయాల్లో అతనిలాగా ప్రముఖ పాత్ర వహించాలని అనకాపల్లి గ్రౌండ్స్లో మీటింగ్ పెడితే ఎంత అభిమానో ప్రేమ మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి, పార్టీ మారమని సంజీవ్ గారు కోరితే మారలేదు. సంజీవ్ రెడ్డి గారు వెయిట్ చేసి సమావేశం స్టార్ట్ చేసిన తర్వాత ఆ మీటింగ్లో చెప్పారు సంజీవ్ రెడ్డి గారు, నా మిత్రుడు వచ్చే ఉంటారు, నా స్పీచ్ వినే ఉంటారు, ధైర్యం చెప్పగానే కోరుతున్నాను, ఈ అనకాపల్లిలో ఎక్కడో ఉంటారు, వేదిక మీద రమ్మని పదే పిలిచిన ఆ మైక్లో పిలవే తప్ప బుచ్చప్పర గారు ప్రత్యక్షం కాలేదు. సంజయ్ రెడ్డి గారు చూసి వైజాగ్ వెళ్ళిపోతే అప్పుడు మా నాన్నగారికి కబురు వచ్చింది, సార్ బుచ్చప్పర గారు రమ్మంటున్నారని. ఎక్కడున్నారన్నారట. ఎదురుగా హై స్కూల్ ఉంటే హై స్కూల్లో ఉండి సంజయ్ రెడ్డి ప్రేమతో, నేను సంజయ్ గారితో ప్రేమతో స్పీచ్ ఉన్నాడే తప్ప ఆ వేదిక మీదకి వచ్చి పార్టీ మారడానికి సాహసించిన వ్యక్తి మన గొరిపూడి బుచ్చప్పర గారు. ఈరోజు చెప్తున్నారు జామి కాన్ఫరెన్స్ అని. ఆ రోజు ఆయన ఎస్కోడికి శాసనసభ్యుడి కావాలి, గ్యారంటీగా ప్రజలు బ్రహ్మరథం పట్టి ఆయన గెలిపిస్తారు. మహానుభావులు కొందరు ఈ సింహాన్ని బలాయించలేక, ఈ పుడిని చూడలేక ఆ రోజు కేవలం బుచ్చప్పర గారితో కోపంతో, కక్షతో ఎస్కోట్ని ఎస్టీ చేసిన ఈ నాయకులు కొంతమంది మీ జిల్లాలో ఉన్నారు, పెద్దలు అంటారు వాళ్ళు.
సామ్రాజ్యపతులు అంటారు వాళ్ళు. కుట్ర జరిగింది ఆ రోజు బుచ్చప్పయ్య గారి మీద విజయనగరం జిల్లాలోనే. అప్పుడున్న పేరు చెప్పడం బాగోదు, వాళ్ళు దేవంతులైనారు. కేవలం ఒక జాతీయ స్థాయికి వెళ్ళవలసిన ఒక వెనుకబడిన వర్గ నాయకుడు, ఒక రైతు కుటుంబం, ఒక బీసీ సంజీవ్ రెడ్డి గారు లాగే మన బుచ్చప్పయ్య గారు కూడా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చుంది. అలాంటి వ్యక్తిని మరి మనం చూస్తాం ఉప్లవ సినిమాల్లో బంధిస్తారు బొబ్బులి పుల్లాగా. అలాగా మన విజయగిరి పులిని బంధించినటువంటి వ్యక్తులు ఆ రోజు కుట్ర రాజకీయం. బుచ్చప్పయ్య చాలా మంది చెప్తున్నారు ఇవాళ మా విజయగిరిలో హై స్కూల్ లేదని. యాక్చువల్గా మన జిల్లాలో ఒకే ఒక హై స్కూల్ ఉండేది, అనకాపల్లి ఒకటే. అంతకుముందు కాకినాడలో చాలా మంది హై స్కూల్కి కాకినాడ చదువుకునేవాళ్ళు. అలాంటిది ఒకే ఒక్కసారి నాకేం తెలుసంటే మా నాన్నగారిని బుచ్చప్పయ్య గారు డిస్ట్రిక్ట్ బోర్డులో ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ చేశారు. 3 జిల్లాల్లో ఒకేసారి గొనుపూడి బుచ్చప్పయ్య గారి నాయకత్వంలో డిస్ట్రిక్ట్ బోర్డు చైర్మన్ గా 16 హై స్కూళ్ళు మొట్టమొదటిసారిగా విద్యా వ్యాప్తం చేసిన వ్యక్తి బుచ్చప్పయ్య గారు. చాలా మంది చెప్తారు నేను దానం చేసేసాను దానికి, నేను దానం చేసేసాను దీనికి. వాళ్ళేం దానం చేయలేదు. స్వాతంత్రం వచ్చింది, రాజభవనాలు రద్దయినాయి, సంస్థానాలు రద్దయినాయి, తత్ఫలితంగా భూములు మనకు వచ్చాయి. కానీ బుచ్చప్పయ్య గారు ఆ రకమైన సామ్రాజ్యవంతుడు కాదు. ఎంతో నిష్కర్షంగా మరి ఆ రోజు డిస్ట్రిక్ట్ బోర్డు చైర్మన్గా ఒక వన్ని తెచ్చిన వ్యక్తి గొరిపూడి బుచ్చప్పయ్య గారు. హై స్కూల్ తేడమే కాదు, ఆ రోజు ఎంతో చెప్పారు మన మిత్రులు ఎవరో కానీ, ఆ రోజు చాలా మందికి మన వెనుకబడిన వర్గాలకి చదువు లేదు, టీచర్ ట్రైనింగ్ స్కూల్స్ లేవు, ఉపాధ్యాయులు స్టార్ట్ అయింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో 7th క్లాస్ పాస్ అయితే చాలు, బుచ్చప్పయ్య గారిని కలిస్తే చాలు ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. కొన్ని వేల మంది, లక్షలాది మంది ఉపాధ్యాయులుగా 7వ తరగతి పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చింది. హై స్కూల్స్ లేవు మనకి, 7తో క్లోజ్ అయిపోయాయి. అలాంటిది బుచ్చప్పయ్య గారి నాయకత్వంలో ఒక వెనుకబడిన వర్గాలు ఎవరైనా జిల్లా పరిషత్కి వెళ్తే ఉద్యోగం వెంటనే రాసి జాయిన్ చేసుకోమని సెక్రటరీ ఉండేది, అప్పుడు సిఇఓ వచ్చింది పోస్టు. అలాంటి గొరిపూడి బుచ్చప్పయ్య గారు స్వాతంత్ర సమరయోధులు కావాల్సిన వ్యక్తి. సంజీవ్ రెడ్డి వారికి సమకాలికులు, నెహ్రూ గారు నేరుగా చూసి పిలిచే వ్యక్తి. ఒకటి అతను చేసిన పెద్ద పొరపాటు, ఆ రోజు స్వతంత్ర పార్టీ నుండి కాంగ్రెస్ లోకి రాలేకపోవడమే. అది మన దురదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు మాజీ రాష్ట్రపతి గానో, మాజీ గవర్నర్ గానో, మాజీ కేంద్ర మంత్రిగానో మనం చెప్పుకోవాల్సిన పరిస్థితిని మనం కోల్పోయినాం. ఒకరోజు సంజీవ్ రెడ్డి గారు కొద్ది రోజులు పోయిన తర్వాత ఆయన రాష్ట్రపతి అయినారు. చూడండి ఎంత ప్రేమో. ముందు పార్టీకి పిలిచారు, వెళ్ళలేదు. తర్వాత సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి అయినప్పుడు విశాఖపట్నం వచ్చి కలెక్టర్ని పంపించారు విజయగిరి. సార్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తున్నారు, మిమ్మల్ని చూడాలట, మిమ్మల్ని రమ్మన్నారని పిలిపొచ్చింది. సంజీవ్ రెడ్డి గారు 11 గంటలకు ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. బుచ్చప్పయ్య గారు విజయగిరిలో ఉన్నారని చెప్పారు. మా సాగు గారు డబ్బులు ఇస్తే కానీ బయలుదేరని ఎవరో సినిమా వాస్తవం అది. సంజీవ్ రెడ్డి గారు అక్కడికి సెక్యూరిటీ హౌస్లో మా నాన్నగారు డిస్ట్రిక్ట్ పిసిసి మెంబర్ అప్పుడు మా ఫాదరు చాలా మంది పేర్లు నాకు గుర్తులేవు. వీళ్ళందరూ వెయిటింగ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెయిటింగ్. కలెక్టర్ చెప్తారు సార్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలని కలెక్టర్ రిక్వెస్ట్ చేస్తారు. బుచ్చప్పయ్య గారు రారే, సంజయ్ గారు కదలరా. ఎంత ప్రేమ. కానీ దురదృష్టమేమో ఫ్లైట్ వెళ్ళిపోయిన తర్వాత బుచ్చప్పయ్య సెక్యూరిటీ హౌస్కి వెళ్ళారు. సంజయ్ రెడ్డి గారు బాధతో ఆ ఫ్లైట్ ఎక్కి వెళ్ళారు. ఆయన అయ్యో నేను మంత్రిని, నా సోదరుల్ని నేను చూడలేకపోయినానని. ఎందుకు చెప్తున్నానంటే సంజీవ్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ గొరిపూడి బుచ్చప్పయ్య గారు అంటే. వాళ్ళు ఒక్కరికే కాదు, బిజువాడ గోపాల్ రెడ్డి ఎవరిని పిలిచినా ఒరే పిలుస్తాడు. అలవాటు ఓతపాలనికి. ఎంత పెద్దవాడినైనా సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉంటే సంజీవయ్య పిలిచాడట. అలాంటి బిజువాడ గోపాల్ రెడ్డి గారు ఒకే వ్యక్తి గారుని పిలిచిన ఏకైక వ్యక్తి గొరిపూడి బుచ్చప్పయ్య గారు. ఎంత స్థాయికి వెళ్ళవలసిన నాయకుడు మన గడ్డ మీద పుట్టడం, మన వేళ విగ్రహం ఓపెన్ చేయడం, అది మన అదృష్టంగా వేళ. ఎందుకంటే నేను 5వ సంవత్సరం 4వ సంవత్సరం అబ్బాయిని, మా నాన్నగారు డిస్ట్రిక్ట్ బోర్డు మెంబరు. ఆయన చూసే అదృష్టం, ఆయనతో ఉండే అదృష్టం. ఎంత చక్కని మనిషి అంటే భోజన ప్రియుడు. భోజన ప్రియుడు. ఉదయం లెగ్గానే మా అమ్మగారి పేరు శ్రీరావులమ్మ. మా అమ్మగారిని పిలిచారు తోటలో గెస్ట్ హౌస్ కట్టాం వీరి కోసమే. వరకు ఉంటుంది ఆ గెస్ట్ హౌస్. తర్వాత నేను మినిస్టర్ తీస్తాను, చూసే ఉంటాను. గెస్ట్ హౌస్ పిలిచి ఉదయం పిలిచి అమ్మ ఏం చేస్తావు, ఇలాగా పెరుగు ఆయనకి చాలా ఇష్టం. ఏ పెరుగు?
నుప్పుల మీద ఎక్కువసేపు మరిగి ఆ పెరుగు ఎర్రగా ఉంటే తినేవారు ఆయన, లేదా ఆ పెరుగు ముట్టేది కాదు ఆయన. అంతటి చక్కని భోజన ప్రియుడు, ఆజానుబాహుడు, అందగాడు. మరి నిజంగా చెప్పాలంటే రైతు కోసం ఎంత కృషి చేశారంటే ఒక స్థాయికి వచ్చిన భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ చేయమని అయినారు. షుగర్ ఫ్యాక్టరీ చేయమని అయినప్పుడు నా అదృష్టినప్పుడే ఎమ్మెల్యేగా ఉన్నాను నేను. కబురు పంపించారు, లవ్ అగర్వాల్ అని చెప్పి కాదు, పీకే అగర్వాల్ అని చెప్పి విశాఖ జిల్లా కలెక్టర్. మన 3 జిల్లాలు కలిసే ఉన్నాయి అప్పుడు అనుకుంటాను. పీకే అగర్వాల్ దగ్గరికి వారు రావడం కోసం అపాయింట్మెంట్ కోసం నాకు కబురు పంపించారు. బండారప్పుడు అబ్బాయి మా మిత్రుడు అట్లా రమ్మంటే నేను భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్కి వెళ్ళాను. గెస్ట్ హౌస్ ఉన్నారు వారు. ఉన్నప్పుడు నమస్కారం కాలు దండం పెట్టి, సార్ మీ 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 బిడ్డని మీ మనవుడిని ఈ స్థాయికి వచ్చారంటే పొంగిపోయి, బాబు ఏమీ లేదు, నాకు మీ కలెక్టర్తో అపాయింట్మెంట్ కావాలన్నారు. అదే సార్ పెద్ద పనే ఉంది, నేను చూసుకుంటాను అపాయింట్మెంట్ అని చెప్తే అప్పుడు డైరెక్ట్ గారు కారు వేసుకొని కలెక్టర్కి వెళ్లకుండా వారిని జిల్లా మీద కూర్చోబెట్టాను. గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి నేను పీకే అగర్వాల్ చెప్పాను, సార్ స్వాతంత్ర సమరయోధుడు, మహానుభావుడు, మిమ్మల్ని కలవాలని కోరుతున్నారు, మీరు రావాలి సార్ అంటే అగర్వాల ప్రఫుల్ కుమార్ అగర్వాల గారు చిన్నగా జిల్లాపతి గెస్ట్ హౌస్కి వచ్చి వారిని చూసి ఆశ్చర్యపోయినారు. పూర్తినంత లెజెండ్ నాకు అపాయింట్మెంట్ రావడం అని చెప్పి. ఎందుకంటే అది కూడా చెప్తున్నాను, భీమసింగ్కి షుగర్ ఫ్యాక్టరీ షుగర్ సరిపోలేదు, ఇక్కడ ఉన్నటువంటి చెరుకు సరిపోలేదు. గోవా నుంచి చెరుకు కావాల్సి వచ్చింది భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీకి. ఆ ఫ్యాక్టరీ మూతపడిపోతుందన్న భయంతో అప్పుడు కలెక్టర్ గారిని, సార్ నాకు తుంపాల్ గోవాలో షుగర్ ఎక్కువ ఉంది, నాకు ఇప్పించాలని చెప్పడం కోసం, ఒక రైతు కోసం ఆ స్థాయిలో ఆ వయసులో వచ్చి ఒక కలెక్టర్ కలిసి రైతుకు సేవ చేసే నాయకులు ఎవరున్నారు ఈ రోజుల్లో? ఎవరికంటే బాధ్యత ఉంది ఇవాళ మా రాజకీయ నాయకులకి. అలాంటి మహానుభావుడు, చరిత్రకారుడు, మరి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళవలసిన వారు, మరి కొద్దిగా ధీమ ఎక్కువ మా బుచ్చప్పరావు గారికి. మా నాన్నగారు చెప్పేవారు, ఎందుకు ధీమ అంటే కొద్దిగా ఆ రోజులు కదా దేనికి ఆతృత పడేవారు కాదు, దేనికి ఆశపడేవారు కాదు, పరిగెత్తి పార్టీని మారి పదవి కోరేవారు కాదు, వస్తుందిలే చూద్దాంలే అని ఆ టైపులో ఉన్న మహానుభావులైన అలాంటి గొరిపూడి బుచ్చప్పరావు గారు ఉత్తరాంధ్ర అంటే ఆయన డిస్ట్రిక్ట్ బోర్డు మెంబర్ అంటే విజయనగరంకు, శ్రీకాకుళంకు, విశాఖపట్నం కాదు 3 జిల్లాలు కలిపి పాడేరు ఏజెన్సీతో కలుపుకొని ఆయన ప్రాతినిధ్యం వహించారు. అలాంటి గొరిపూడి బుచ్చప్పరావు గారు మన విజయనగిరిలో పుట్టడం, మన ప్రాంతంలో పుట్టడం, ముఖ్యంగా మిత్రులు మరి గౌరవ మంత్రివర్యులు మరి తాటిపూడి రిజర్వాయరు, నిజంగా తాటిపూడి రిజర్వాయరు ఒక రోల్ మోడల్ అయింది మనకి. ఎలాగంటే వాసిరెడ్డి కృష్ణమూర్తి గారు ఇరిగేషన్ మినిస్టర్ అయినప్పుడు అప్పుడు పద్మనాభరావు గారు ఉంటారు, ఎవరో ఎమ్మెల్యే ఉంటే కోల్లాపరెడ్డి గారు వాళ్ళు చెప్పారా, సార్ బుచ్చప్పరావు గారు ఇలాగ మాకు రిజర్వాయర్ తెచ్చారు, 10 ఎకరాలు జాగా అవుతుంది, రైతులకు మేలు జరుగుతున్నప్పుడు వెంటనే వాసిరెడ్డి కృష్ణమూర్తి గారు ఇరిగేషన్ మినిస్టర్గా బుచ్చప్పరావు గారిని మార్గదర్శకంగా పెట్టుకొని ఇప్పటికీ బుచ్చప్పరావు పేరు చెప్తున్నారు, ఆయన చరిత్రకారులు చెప్తున్నారు, ఆయన కూడా చెప్పి నేనేమి చేయకపోతే అలాగని చెప్పి అప్పుడు బుచ్చప్పరావు గారు మొత్తం 12 ఉత్తరాంధ్రలో మా జిల్లా వరకు ఆ వేళ ఆయన చేతుల మీదుగా రైవాడ, తాండవ, కోణం ఒకేసారి ఒకే జీవం మీద తెచ్చిన ఘనత వాసిరెడ్డి కృష్ణమూర్తి గారి. ఇక్కడ లేకపోవచ్చు, మన ముందు లేకపోవచ్చు, ఎందుకని మహానుభావులు వీరు. రైతాంగం కోసం కష్టపడిన వారిలో ఒక బుచ్చప్పరావు గారిని మోడల్గా తీసుకొని గొరిపూడి బుచ్చప్పరావు గారు మన కులానికే కాదు, దయించి అతను వెలమని నేను పోగొట్టడం లేదు, అన్ని రైతులని పోగొడుతున్నాను. ఒక వెనుకబడిన కొప్పుడు వెలం నుంచి బీసీ వచ్చిన వ్యక్తి దేశ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి అంటే ఆయన మనం మార్గదర్శకంగా తీసుకోవాలి. నిజాయితీ మరొక మారిపోయారు. డిస్ట్రిక్ట్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు మచ్చ అగ్గికైనా చెలబడుతుందేమో కానీ బుచ్చప్పరావు గారి పేరులో రూపాయి అవినీతి అంటే ఏ ఉపాధ్యాయుడు చెప్పినా అక్కడ ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అంత నిజాయితీగా ఒక గ్రామీణ వాతావరణంలో ఒక రాష్ట్రపతి స్థాయికి వెళ్ళే వ్యక్తులు ఏం చేస్తున్నప్పుడు చాలా మంది నాయకులు హైదరాబాద్లో మకాం పెడుతున్నారు, కొందరు నాయకులు విశాఖపట్నంలో మకాం పెడుతున్నారు. విజయనగర ప్రజలు లేదా మన జామి మండలం కానీ ఎస్కోట గట్టిపల్లి కాన్స్టిట్యున్సీ కానీ ఆయన రాజకీయ సుదీర్ఘమైన రాజకీయంతో విజయనగిరిలో ఉన్నారు తప్ప ఒక్కరోజు విశాఖపట్నంలో ఉండలేదు. అంటే గ్రామం మీద ఉన్న ఊరు కన్న తల్లి జన్మభూమి అన్నందుకు వారు రాష్ట్రపతి స్థాయికి వెళ్ళే వ్యక్తి విజయనగిరిలోనే రాజకీయం చేశారు తప్ప హైదరాబాద్లో కూర్చొని చక్రం తిప్పి ఏ రాజకీయాలు చేయని వ్యక్తి. అలాంటి మహానుభావుడు మా నాన్నగారికి సమకాలీన అవడం. మా నాన్నగారి గురువు రకం చెప్పాలంటే మా తండ్రి గారికి రాజకీయ గురువు ఎవరు అంటే గొరిపూడి బుచ్చప్పరావు గారు. దానివల్ల మేము
1972లో మా నాన్నగారికి ఆల్మోస్ట్ సీట్ కన్ఫర్మ్ అయింది ఎమ్మెల్యేగా. ఇంక రేపు మాకు నాన్నగారు నామినేట్ చేస్తారు. అప్పుడు కొంతమంది పేరు చెప్పలేదు, సామ్రాజ్యపదం అని మీకు అర్థమై ఉంటుంది. మనందరూ వెనుకబడిన వర్గాలే, రైతులే, మన రాజ్యాలు పరిపాలించే మహానుభావులు ఉండేవారు. రాజకీయ కుట్రలు చేస్తున్నాం, పైకి నీతి కబుర్లు చెప్తారు అందరూ. వాళ్ళు నీతిలేం కాదు, రాజకీయ కుట్రదారులే. ఎస్కోట్ని చేయించారు కదా కావాలని. ఎస్కోట్ అంటే ఎస్టీ వ్యతిరేకం కాదు. 6 టర్మ్లో 7 టర్మ్లో కేవలం ఎస్కోట్ ఎస్టీగా ఉండిపోయినది కారణం బుచ్చప్పరావు గారు లాంటి కోలాపురి గారు లాంటి వ్యక్తులు పైకి రాకూడదని కుట్ర తప్ప అది వేరే రిజర్వేషన్ కాదు. అది వేరే అనంతగిరి అరకు తప్పనిసరిగా చేయాలి. అదే మా నాన్నగారి టికెట్ కన్ఫర్మ్ చేస్తూ ఉంటే అప్పుడు వెళ్ళిరు, సరే మీరు బండారప్పటి గారు సీట్ ఇస్తే బుచ్చప్ప గారికి ఇచ్చినట్టే. ఇది అందులో ఒక భాగం. మన తెలుగుదేశం కాంగ్రెస్ లో ఉండరు, మళ్ళీ బుచ్చప్ప గారు వెళ్ళిపోతారని చెప్పి మా జిల్లాలో ఉన్న సామ్రాజ్యపతులు ఆ కుట్ర చేసిన పరిస్థితి మన దగ్గర ఉంది. భగవంతుడి దయ వల్ల, ఎన్టీ రామారావు దయ వల్ల ఈ కుట్రలన్నీ పోయి ఇవాళ కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రి అయినా, మా పెద్దన్న పైతన్న ఎంపీ అయినా, నాయుడు ఎమ్మెల్యే అయినా, నేను మంత్రి అయినా, ఇంకెవరైనా నిజంగా మన బీసీలకు మళ్ళీ వెనుకబడిన వర్గాలకు మళ్ళీ ఉత్తరాంధ్రలో మనకి ఈ పీట వచ్చిందంటే దానికి పూర్తి కారకుడు నందమూరి తారక రామారావు గారు. అంతవరకు మన కుట్ర మా జిల్లాలో రాజకీయం చేయదలుచుకోలేదు. ఒకటి అగ్రవర్ణాలు ఇటు అటు మారుతూ ఉండేవారు. కానీ అక్కడ వెనుకబడిన వర్గాలు ఉన్నట్టు కాపు కానీ, వెలమ కానీ, గవర కానీ, యాదవ కానీ, గౌడ కానీ రాకుండా చేశారు. ఈ కుట్రలు ఆ రోజు జరిగాయి. ఈరోజు దేవుడి దయ వల్ల, ఆ భగవంతుని దయ వల్ల మీ అందరూ మంత్రులైనా ఈరోజు బుచ్చప్పరావు గారి లాంటి వ్యక్తికి మేము ఆరాధిస్తున్న ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి ఆ మహానుభావుల గొప్పతనం అందుచేతనే ఇవాళ మేము ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం అని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కోరేది, గుడిపూడి బుచ్చప్పరావు గారు మన ప్రాంత నాయకుడు కాదు, దేశానికి స్వాతంత్రం కోసం సమరయోధుడిగా జైల్లో ఉండి పోరాడిన వ్యక్తి. మనం ఈరోజు ఆ మహానుభావుడి విగ్రహాన్ని మరి మిత్రులు, మరి కమిటీ వారు, లేదు 2 నియోజకవర్గాల పెద్దలు ఈవేళ గుడిపూడి బుచ్చప్పరావు గారు విగ్రహం ప్రారంభం అంటే నా జన్మ ధన్యమైంది. మా తండ్రి ఏ లోకంలో తెలియని మరొక్కసారి నా కొడుకు ఈ మీటింగ్లో ఉన్నారని చెప్పి ఆనందపడేటువంటి పరిస్థితిలో ఈరోజు ఎన్నిక రావడం జరిగింది. మరొక్కసారి నా కుటుంబంలో నేను చిన్నప్పుడు చూసిన మొట్టమొదటి నాయకుడి తాలూకా విగ్రహాన్ని, ఆజానుబాహుడిని ప్రతిష్ఠించే ప్రారంభ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా శ్రీనివాస్ గారికి, అలాగే మాధవ్ గారి మరి ఈవేళ టీకా సెలవలసింది. అయినా మహానుభావుల గురించి ఉండడం నా అదృష్టంగా భావిస్తూ మరి బుచ్చప్పరావు గారికి మరొక్కసారి ఆ భగవంతుడు ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబం మరి ఒక బ్రదర్ ఉండేవారు మా బుచ్చప్పరావు అబ్బాయి, ఎప్పుడు సాయిరాం పెద్దోడే చిన్నోడు చదువుతున్నాడు. గాంధీ గారు ఎప్పుడు కల్పనైనా ఆయన రాజకీయం చేసేవాడు కాబట్టి కుటుంబాన్ని కూడా రాజకీయాన్ని ప్రోత్సహించలేదు. నిజంగా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి బుచ్చప్పరావు అడిగితే ఏ సీజన్ ఇస్తారు, ఏ మంత్రిని ఇస్తారు. కానీ ఒకనేమో సాయిబాబా భక్తుని చేశారు, ఇంకొక ఆయన ఇంజనీర్ చేసినట్టుంది. ఇద్దరు ఏదైనా ఇద్దరికిద్దరు మరి బుచ్చప్పరావు గారికి ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ నేను చదువుకున్నాను. జై తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.